అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. ఆంధ్ర భద్రాద్రి ఏకశిలా నగరంగా పేరుగాంచిన ఒంటిమిట్టలో ప్రారంభమైన శ్రీ 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 కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు, స్వామివారి దర్శనానికి విచ్చేయు భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థాన అధికార యంత్రాంగం, విశేష సంఖ్యలో శ్రీ సీతారామ లక్ష్మణులను దర్శించుకునేందుకు విచ్చేస్తున్న భక్త జనాలు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఆంధ్ర భద్రాద్రి ఏకశిలా నగరంగా పేరుగాంచిన శ్రీ 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 కోదండరామ స్వామివారి దేవస్థానం నందు నేటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఒంటిమిట్టలో ఉన్నటువంటి శ్రీ కోదండరామ స్వామి వారి క్షేత్రాన్ని ఆంధ్ర భద్రాద్రిగా ప్రకటించడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏకశిలా నగరంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఎంతో విశేషంగా జరపనున్నారు. ఒంటిమిట్టలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నుంచే కాక దేశ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు శ్రీ సీతారామ లక్ష్మణులైన ఏకశిల మూర్తులను దర్శించుకునేందుకు విచ్చేయనున్నారు. ఇప్పటికే ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబవడం గమనార్హం. రాత్రి వేళల్లో మిరుముట్లు గొడిపే విద్యుత్ కాంతుల నడుమ శ్రీరామచంద్రమూర్తి ఆలయాన్ని దర్శించుకోవడం అంటే అదృష్టం చేసుకుని ఉండాలి. అంతేకాదు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే గానీ ఆ అదృష్టం దక్కదని చెప్పవచ్చు. ఒంటిమిట్టలోని ఏకశిలా నగరానికి విచ్చేయి భక్తులందరూ కూడా ఆలయ పరిశుభ్రతతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా విడనాడితే పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎంతో శుభ్రంగా ఉండటమే కాక పర్యావరణ సంరక్షణకు పాటుపడే అవకాశాలు ఉన్నాయి. కనుక స్వామివారి దర్శనానికి విచ్చేయి భక్తులందరూ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని సూచిస్తోంది మన VDS 777 తెలుగు న్యూస్ ఛానల్. అంతేకాదు సమయస్ఫూర్తితో చిన్నపిల్లలను, వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకుని తొందరపాటుతనం లేకుండా స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటోంది. ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవ విశేషాల అనంతరం ఏకశిలా నగర అర్చకులైన అర్చకం నరసింహాచార్యులు అందించే ఆలయ కైంకర్య విశేషాలను తెలుసుకుందాం. జై శ్రీరామ్. వస్తానా ఓం రామ్ రామాయ నమః. ఓం హం హనుమతే నమః. జాంబవంత ప్రతిష్ట శ్రీమద్వంటిమిట్ట దండకారణ్య ప్రాంతానికి దశరథ మహారాజు ఆజ్ఞ ప్రకారంగా లక్ష్మణ రామ సీత రాక్షసార్థమచ్చే సమయాన రాముల వారి కొటి చేత్తో పిడిబాకు కుడిభుజానంబు ఎడవ చేత్తో బాణం, లక్ష్మణ స్వామి కుడి చేత్తో పిడిబాకు కుడిభుజానం అంబులపది ఎడవ చేత్తో బాణం, సీతమ్మ వారి కవలం పట్టుకొని దండకారణ్య ప్రాంతానికి రాక్షసార్థం వస్తే రాక్షస బారించి తప్పించమని యజ్ఞయాగాలు కూడా నీర్లే సమయంలో మునులంతా కలిసి సీతమ్మవారిని ప్రార్థిస్తే సీతమ్మవారు వన్యమృగాలకు పశువృక్షాలకు నీళ్ళలాని రాముల వారి మృదువుగా అడగ్గా సీత దప్పికతో ఉన్నది తెలుసుకొని ఆగ్నేయంగా బాణం వేస్తే బాణాకారంగా రామతీర్థము లక్ష్మీతీర్థము ఏర్పడతాయి. బాణాకారంగా 2 తీర్థాలు ఏర్పడిన తర్వాత దాహం తీర్చుకొని తిరిగి వస్తుండగా మునులు ఉండమని కోరితే మునులు అక్కడ ఉండడానికి వీల్లేదు, త్రేతాయుగం నేను
వైకుంఠానికి వెళ్తున్నాను, త్రేతాయుగంలో మీకు దర్శన భాగం ఇస్తాను, కలియుగంలో రాక్షసార్థం జరుగుతుంది, అంతవరకు వేచి ఉండని చెప్పడం జరిగింది. అంతటా అనేక రాత్రులుగా ముద్రికలుగా మునులకు ఇచ్చి పూజ చేస్తుండగా జాంబవంత ప్రతిష్ట భద్రాచల కంటే ముందు, తిరుమల కంటే ముందు, అయోధ్య తర్వాత రెండోది గర్భాలయంలో హనుమంతుడు ఉండడు. ఆగ్నేయంగా రామతీర్థము లక్ష్మీతీర్థం ఏర్పడిన తర్వాత దాహం తీర్చుకొని తిరిగి వైకుంఠానికి వెళుతూ ఉంటే, మీరు వైకుంఠానికి వెళ్తున్నారు స్వామి, నేను ఎక్కడ ఉండాలా అని అడిగితే త్రేతాయుగంలో దర్శన భాగం ఇస్తానన్నప్పుడే జాంబవంత ప్రతిష్ట సేవాభాగినిగా అభిముఖంగా రాముల వారికి పాదాలకు ఎదురుగా అంజలి ముద్రగా నమస్కార ముద్రగా నమస్కారం చేస్తూ చేతుల పండ పట్టుకొని రాముల వారికి పాదాలు, ఆయన హైట్ లో ఉంటాడు, ఇక తగ్గులో అనేది కింద సంజీవరాయ స్వామిగా 11వ శతాబ్దంలో సదాశివరానికి దర్శనం ఇచ్చిన తర్వాత గర్భాలయం పాటే గర్భాలయ నిర్మాణం జరిగింది. ఆయన పాదము ఈయన శిరస్సుకు సమానం. చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు, అష్టమి అంకురార్పణ, శ్రీరామనవమి, చైత్ర చతురోజు కళ్యాణము, పౌర్ణమి రథోత్సవం జరుగుతుంది. ఇది భారతీయ చరిత్రలో దశరథ మహారాజు ఆజ్ఞ ప్రకారంగా రామలక్ష్మ సీత ఈ ప్రాంతంలో ఒంటిమిట్ట క్షేత్రంలో రాత్రిపూట చంద్రుని సమయంలో ఆనాడు దశరథ మహారాజు కొలువులో రామచంద్రుల వారు జన్మించే సమయంలో సూర్యుడు అస్తమించగా ముక్కోటి దేవతలు కూడా హాజరయ్యి ఆ చంద్రుడు అనించి చంద్రవంశం కాబట్టి చంద్రుడు బాధపడి బ్రహ్మతో ప్రమెట్టుకున్న తర్వాత శ్రీమన్నారాయణ మూర్తిని ప్రార్థిస్తే చతుర్రోజు కళ్యాణం జరుగును. భారతీయ చరిత్రలో శ్రీమద్దంటిమిట్ట క్షేత్రంలో కళ్యాణం జరుగుని వాగ్దానమే ఈ క్షేత్రంలో రాత్రిపూట 6-8 మధ్య చంద్రుని సమయంలో నక్షత్రాల సమయంలో భారతదేశంలో ఎక్కడా జరిగినటువంటి కన్నెల పండుగ టీటీడీ తిరుపతి దేవస్థానం యొక్క సముదాయంలో ఆలయ అధికారుల మధ్య అన్ని శాఖలు కూడా కడప జిల్లా శాఖ భక్తుల మధ్య అనేక రాష్ట్రాలు అనేక ప్రాంతాల నుంచి దేవాలయ కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు తిలకించి కళ్యాణం చూసి దిగ్విజయంగా ఆ యొక్క స్వామి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కనుక క్షేత్రమత్యం గొప్పది. ఎవరైనా ఆలస్యవాలున్నా, సంతానం లేకున్నా, ఆర్థిక ఇబ్బందులను కూడా ప్రతి పౌర్ణానికి ఉదయం కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. ప్రతి శనివారం ఉదయం 6-8 మధ్య కళ్యాణం జరుగుతుంది. ప్రతి మంగళవారం ఉదయం 6-8 మధ్య కళ్యాణం జరుగుతుంది. ఉదయం 5 నుంచి రాత్రి 8:30 వరకు దేవాలయ దర్శన భాగ్యం జరుగుతుంది. మధ్యాహ్న సమయాల్లో కూడా దర్శన భాగ్యం జరుగుతుంది. కోదండరామస్వామి గురుగారు, ఈ ఒంటిమిట్ట క్షేత్రానికి ఏకశిలా నగరం అని పేరు ఎందుకు వచ్చింది? సోమవారం లోపల గర్భాలయంలో లక్షారామాసీత ఏకశిలా నగరం రఘుకుల నాయక దేవాలయం. చాలా మంది ఒంటిమిట్ట అంటే దొంగలు కట్టారు, ఒంటిమిట్ట అంటే ఒంటెడు మెట్టడు కట్టారు అని చెప్తారు. దానికంటే పురాణోక్తంగా శ్రీమద్ొంటిమిట్ట ఆదిశేషుడు, శ్రీమన్నారాయణుడు, వాయుదేవుడు, గరుడు, నేనే పెద్దవాడని, నేనే బలవంతుడని, మిక్కిలి బలశాలని గరుడు, అతి మిక్కిలి బలశాలిని శేషుడు, వాయుదేవుడు అతి మిక్కిలి బలశాలిని వాయుదేవుడు, నేను లేనిది చలనం జరగదన్నప్పుడు శేషుడు పర్వతాలన్నీ చుట్టిన సమయాన వాయుదేవునికి గాలికి ఇరిగిన పర్వతాల్లో బయలుపడిన మూర్తుల్లో ఏకశిలానగర మూర్తులు రఘుకుల నాయక దేవాలయం. శేషభాగం తిరుమల భాగం అయితే, అహోల భాగం నవనారసింహ క్షేత్రాలు అయితే, తోక భాగం శ్రీశైలం నుంచి చివరి వరకు తోక ఉంది కాబట్టి శేషుని పడగలో ఉంది కాబట్టి శ్రీమద్ొంటిమిట్ట శ్రీమంతుడేంటి నిలయము, శ్రీనివాస యొక్క నిలయంలో ఒక నిలయము ఏకశిలానగరం రఘుకుల నాయక దేవాలయము. భారతీయ చరిత్రలో రామచంద్రుల వారు అయోధ్య పట్టణంలో ఉండేటువంటి పుట్టిన సమయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కూడా రామాలయాల్లో రెండవది. రామచంద్రుల వారు ఇక్కడ రఘునాయక దేవాలయంగా ఇక పురాణంగా చెప్తూ ఉన్నది. ఇక్కడ అన్నదమ్ములు ఎడమ భాగంలో చూస్తే లక్ష్మీరామ విధంగా కనపడతారు. సీత యొక్క పక్కన చూస్తే భార్యాభర్తలు చూస్తారు. అన్నదమ్ముల ఐక్యత, భార్యాభర్తల ఐక్యత చూడాలనుకుంటే ఈ క్షేత్రమత్యం చూస్తే చాలా గొప్పది. విశేషం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః.